చెప్పండి బరువు అనుకున్నాడు. అవి వెళ్ళవు అవి పార్వతీపురం మన్యం జిల్లా డైరెక్ట్ ఇది ఒరిస్సా బార్డర్ అంటే ఇదంతా అది కనిపిస్తుంది. ఒరిస్సా బార్డర్ అంటే ఇదంతా ఇక్కడ కుమ్మి చూడండి, పెద్ద కుమ్మి అయిపోయింది ఇక్కడ. ఇదే కాదండి, పార్వతీపురం నుండి ఇంచుమించు మన కూనేరు ఒరిస్సా బార్డర్ వరకు 14 కుమ్ములు ఉన్నాయండి. బంగారంపేట, కొమరాడ, గంగరేవలస, కోమట్లపేట, సోలపదం, కూనేరు, కోటిపొంద దగ్గర అండి. ఈ కుమ్ములు కప్పడానికి 2.5 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఆర్ఎంపీ అధికారుల దగ్గర డబ్బులు లేవు. గత ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టమన్నారు, ఆ డబ్బులు కూడా రాలేదు. ఇప్పుడు కూడా డబ్బులు రాలేదు. ఇలాంటి సందర్భంలో కూటమిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలిచిన 10 రోజుల్లోనే ఈ మరమ్మతుల కోసం నిధులు ప్రకటించామని చెప్పి అన్నారు. అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా తోయి జగదీశ్వరి మేడం గారు, అలాగే డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ మంత్రి గారు గుమ్మిడి చంద్రన్ మేడం గారు నిధులు వస్తాయని చెప్పారు. 40 రోజులు అవుతుంది నిధులు లేకపోవడం వల్ల. కంటే మొత్తం గుమ్మిడి కూడా నీరు చేరుకుని రాజధాని పూర్తిగా వదిలేయబడిన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఏవైతే డబ్బులు ప్రకటించమన్నా డబ్బులు అంటే గత ప్రభుత్వం లాగా కాకుండా వెంటనే ఏదైతే ప్రకటించారో కోనేరు నుండి పార్వతీపురం వరకు 3 రాత్రి రాజధాని మార్గంలో నిధులు ప్రకటించమని ఆ నిధులు విడుదల చేసి ఈ మరమ్మతుల పనులు చేపట్టాడు. ఒరిస్సా వెళ్ళే 3 రాత్రులకి వెళ్ళి వాహనదారులు ప్రయాణికుల ప్రాణాలు కాపాడి కోరుతున్నాం. 10 రోజుల క్రితం ఆర్ఎంపీ గారు కోటి రూపాయల కోసం ప్రతిపాదన పెట్టిన ఆ ₹1 కూడా లేదు, ఏమీ లేదు. ఇది చాలా అన్యాయం. కాబట్టి మేమేమైతే 21వ తేదీన నిరార్థక చేస్తామన్నామో ఆ విధంగా ఈ గుమ్మిల వద్ద నిరార్థక చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే పార్వతీపురం నుండి కొమరాడ మీద కూనీలు వెళ్ళే ఈ రహదారి మార్గాలన్నీ కూడా నిధులు విడుదల చేసి గోతులు పూర్తి వేసి 3 రాత్రులకి వెళ్ళే వాహనదారులు ప్రయాణికుల పనులు కాపాడాలని కోరుతున్నాం. లేని ఏళ్ళ గతంలో చెప్పినట్లుగా 21వ తేదీన గుమ్మిల వద్ద నిరార్థక